హాయ్ అందరికీ నమస్తే. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. డబల్ బెడ్రూమ్ దుల్పేట్ అనమాట. సో జస్ట్ ఆపోజిట్ మనకైతే విగ్రహాలు అనేది తయారు చేస్తున్నారు. చూసుకోవచ్చు, అన్న అయితే ఉన్నాడు ఇక్కడ. సో లోపలికి వెళ్దాం. మనమైతే విగ్రహాలు అయితే పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో. సో చూసుకోవచ్చు, ఇది భారీ బొజ్జ వినాయకుడు అనమాట. 20 ఫీట్స్ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి మనకు 14 ఫీట్స్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనము రైట్ సైడ్ లో చూసుకున్నాము ఈ విగ్రహము. సో వెయిట్ వచ్చేసి మనకు 2 ఫీట్స్ వస్తుంది. హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ వస్తుంది. సో అమ్మవారి ఫేస్ చూసుకోవచ్చు, ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే ఇచ్చారో. కలర్ తో చూసుకోవచ్చు మనకైతే ఎంత బాగుందో అమ్మవారి ఫేస్ అయినా శివుడి ఫేస్ అయినా కానీ. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. మనకి ఇంకా పూలహారం కలర్ వేస్తే అయితే ఇంకా డీటెయిల్ గా ఉంటది అనమాట. కళ్ళు కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా ఉన్నదో. కిరీటం గోల్డెన్ కలర్ వేసేస్తే అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ విగ్రహం వచ్చేసి. సో మనము మెయిన్ విగ్రహం చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకైతే భారీ బొజ్జ వినాయకుడు శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అయితే. సో మనకైతే ఈ ఐడల్ లో యూనిక్ ఏముందంటే మనకైతే ఈ హ్యాండ్ వచ్చేసి మూమెంట్ ఉంటది అనమాట. సో ఆశీర్వాదం చెయ్యి వచ్చేసి. సో స్మైలింగ్ ఫేస్ అనమాట చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వచ్చేసి అయితే కుబేరుడు ఉన్నాడు అనమాట. చూసుకోవచ్చు పెయింట్ అనేది అవ్వలేదు అనమాట. పెయింట్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడే. సో స్మైలింగ్ ఫేస్ ఒక్కసారి క్లోజ్అప్ లో చూసుకున్నాం మనకైతే వినాయకుడిని అయితే. సో చెవులో కూడా చూసుకోవచ్చు మనకు పింకిష్ కలర్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. చాలా బాగుంది చూడనీకైతే. సో తొండం కూడా మనకైతే యూనిక్ ఇచ్చారు అన్న వాళ్ళు. తొండం తిప్పడం అయినా కానీ చూసుకోవచ్చు యూనిక్ ఉంది. సో పక్కనైతే సేమ్ విగ్రహం అన్నమాట, పెయింట్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఈ విగ్రహము. సో వెడత వచ్చేసి మనకు 2 ఫీట్స్ వస్తుంది. హైట్ వచ్చేసి ఇంచుమించు 5 ఫీట్స్ వస్తుంది. సో శివుడు మరియు పార్వతీదేవి మనకైతే నాట్యం ఆడతారనమాట. సో ఇది కూడా మనకైతే మూమెంట్ ఉంటది అనమాట. సో ఇలా ఇలా తిరుగుతుంది అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మనం అయితే చూసుకుంటే అయితే మనకైతే అర్థమవుతుంది. సో శివునికి చూసుకోవచ్చు రుద్రాక్షలు, పాము, మనకి ఫేస్ అయినా కానీ చాలా డీటెయిల్ గా ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో డమరుకం అయినా కానీ చూసుకోవచ్చు. స్మైలింగ్ ఫేస్ అన్నమాట అమ్మవారు. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా ఉన్నారో. సో గ్రీన్ కలర్ ఇచ్చారు చీర కలర్ అయితే. చాలా బాగుంది చూడనీకైతే. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే పెయింట్ వేస్తున్నారు ఈ విగ్రహానికి అయితే. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం మనకైతే. ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ తోనైతే మనకైతే 15 ఫీట్స్ వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో అయితే అమ్మవారు ఉన్నారు. సో అన్న అయితే పెయింట్ వేస్తున్నారు చూసుకోవచ్చు. ఈ విగ్రహంలో కూడా మనకు యూనిక్ ఏంటంటే చెయ్యి అనేది మూమెంట్ ఉంటది అనమాట ఫ్రెండ్స్. సో ధోతి కూడా వస్తుంది మనకు, రియలిస్టిక్ ధోతి వస్తుంది. సో అన్న అయితే పెయింట్ వేస్తున్నారు చూసుకోవచ్చు. సో చెయ్యి వచ్చేసి అయితే మనకైతే ఫైబర్ది వస్తుంది. సో చూసుకోవచ్చు అన్న అయితే మనకు కిరీటం కింద అయితే షేడింగ్ వర్క్ చేస్తున్నాడు. సో స్వామి వారికి ఒక్కసారి క్లోజ్అప్ గా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అయితే మన స్కిన్ టోన్ వేసారు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఈ విగ్రహం అనమాట. సో కృష్ణుని కలర్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో చూసుకోవచ్చు. సో చెవులో కూడా చూసుకోవచ్చు మనకి ఎంత షేడింగ్ వర్క్ అనేది అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇస్తున్నారు. సో ఎవరికైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే నేనైతే డిస్క్రిప్షన్ లో వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను, అన్న వాళ్ళ నంబరు. సో బుకింగ్ చేసుకునే ఉంటే అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
సో ఇది ఫ్రెండ్స్ మన శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.